హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేయగానే మీకు వీడియో అనేది డైరెక్ట్గా వస్తుంది. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ మనకి ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఎన్ఐటి గురించి అందరికీ తెలిసిందే. సో ఇది మనకు వరంగల్లో ఉన్నది. సో దీంట్లో కొన్ని నాన్ టీచింగ్ పోస్టులకి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. సో మనం ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ లాంటి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చిండు. సో సూపరింటెండెంట్కి మనకి 30 years వరకు ఎలిజిబుల్. సో ఎస్సీ ఎస్టీ వరకు 5 years అండ్ బీసీ వరకు 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ మొత్తం టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 6 పోస్టులు ఉన్నాయి. సో ముందుగా మనం ఇక్కడ క్వాలిఫికేషన్తో సహా తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్కి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉండాలి. సో ఒకవేళ మీకు ఈ అప్లికేబుల్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్లో మనకి మళ్ళీ ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ సైన్స్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇలా మీరు ఒకసారి క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చాలామందికి ఉండే క్వాలిఫికేషన్తో ఉండే పోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీనియర్ అసిస్టెంట్. దీనికి మనకి సీనియర్ సెకండరీ అంటే 10+2 విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute అనేది ఉంటే మీరు సీనియర్ అసిస్టెంట్కి కూడా అప్లై చేయవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ కూడా ఉంది. దీనికి ఇంటర్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మీకు 10+2 విత్ 35 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇలా టెక్నీషియన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. నేను ఇదంతా క్లియర్గా డీటెయిల్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నవారు ఒకసారి మీరు ఇది క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేయండి, ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది. సో మెయిన్గా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న వాటిని నేను మెన్షన్ చేశాను. అలాగే మీకు ఇక్కడ ఆడియో విజువల్ సెక్షన్ అని కూడా ఉంది. సో దీంట్లో కూడా విత్ సైన్స్ సబ్జెక్ట్ ఇంటర్ ఉండాలి. అండ్ ఐటీఐ కోర్స్ ఫర్ 1 year హయ్యర్ డ్యూరేషన్ ఇన్ ట్రేడ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంటే దీనికి ఎలిజిబుల్. సో ఒకసారి ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. నేను దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఏంటో మీకు చెప్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి నిన్నటి నుండే స్టార్ట్ అయ్యింది. 9/1/2026 నుంచి మనకి 8th February లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపీస్ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ 500, మొత్తం 1500 ప్లస్ జిఎస్టీ. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ ఒకటి కట్టాలి 1000 రూపీస్. ఎగ్జామ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి 1000 ప్లస్ జిఎస్టీ అనే ఫీజు కట్టాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీ కేటగిరీ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వరకు 5 years అండ్ ఓబీసీ వరకు 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఒకసారి అప్లై చేసే ముందు మీరు మీ ఏజ్ అండ్ మీ క్వాలిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.